విష్ణుదేవుడికి ఏకాదశి అంటే చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ ఏకాదశి రోజు విశ్వ సృష్టికర్త అయిన విష్ణుదేవుడిని ఆరాధిస్తారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల కోటి జన్మల పుణ్యఫలము లభిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం మనకి మొత్తం 12 ఏకాదశులు ఉన్నాయి. మాఘమాసంలోని శుక్లపక్షంలో జరుపుకునే ఏకాదశిని జయ ఏకాదశి అని అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం జయ ఏకాదశి ఫిబ్రవరి 20 మంగళవారం రోజున వచ్చింది. జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. జయ ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, శుభ సమయం, పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం జయ ఏకాదశి శుభ సమయం ఫిబ్రవరి 19న ఉదయం 8:49 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 20న తేదీ మంగళవారం ఉదయం 9:55 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ప్రజలు ఫిబ్రవరి 20 మంగళవారం నాడు విష్ణువును పూజించవచ్చు. ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మన కుటుంబమంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. విష్ణుదేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి విష్ణుదేవునికి ఇష్టమైన పసుపు రంగును ఏకాదశి రోజున మనం ధరించి పూజ చేసి దేవునికి నమస్కరిస్తే కోరిన కోరికలను విష్ణుదేవుడు నెరవేరుస్తాడు. అలాగే ఈ జై ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవునికి సమర్పిస్తే చాలా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా పసుపు రంగు ఉండే పండ్లను సమర్పించాలి. ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద బియ్యం పిండి ప్రమిదతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ జయ ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ శక్తివంతమైన రోజున మహాశివుడిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు శివుడిని పూజిస్తే శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మీరు చేసే ఉపవాసానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. జయ ఏకాదశి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం చేయబడింది. మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం. ఇలా ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. తులసి మాతకు నెయ్యి దీపం వెలిగించి పసుపు కుంకుమలు అక్షంతలు తులసికి వేసి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణలు చేయాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్న తులసి మాతకి దీపం వెలిగిస్తే మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. తులసి మొక్క లేనివారు ఈ రోజున ఇంటికి తులసి మొక్క తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోవడం వలన స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే. అలాగే ఈ రోజున శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో ఉంచితే చాలా మంచిది. ఈ రోజున ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వలన భోగభాగ్యాలను పొందవచ్చు. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే మన పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం. ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని, సంతానం ఉన్న వారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం. భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటంటే ఈ రోజున మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి. ద్వాదశి వరకు బ్రహ్మచర్యను సంయమనంతో పాటించాలి. ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. పూర్వకాలంలో సుమేధ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు పవిత్ర. వీళ్ళు పేదరికం సమస్యతో ఎన్నో ఇబ్బందులను కష్టాలను పడుతూ జీవనాన్ని కొనసాగించేవారు.
వీరిద్దరికీ ఒక్కసారి తినడానికి ఆహారం కూడా ఉండదు. ఒకరోజు కౌండిన్య అనే మహర్షి వారి ఇంటికి వెళ్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ కౌండిన్య మహర్షికి సేవలు చేస్తూ ఉంటారు. వారి పేదరికాన్ని చూసిన మహర్షి వారికి ఒక ఉపాయాన్ని చెప్తాడు. మాఘమాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే విష్ణువు సంతోషిస్తాడని కౌండిన్య మహర్షి చెప్పాడు. అనంతరం మాఘమాసంలో వచ్చిన ఏకాదశి రోజున ఆ భార్యాభర్తలిద్దరూ ఉపవాస దీక్ష పఠిస్తారు. అప్పుడు ఈ ఏకాదశి ఉపవాస దీక్ష ప్రభావంతో తన దారిద్ర్యం తొలగిపోయి సుఖవంతమైన జీవితము లభిస్తుంది. ఇంతటి శక్తి ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఉపవాస దీక్షను చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకుండా ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి. జుట్టు కత్తిరించకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠించడం మంచిది. పేదవారికి, ఆకలిగా ఉన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణించబడుతుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన సుఖశాంతులు లభిస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి పేదరికం నుంచి ఉపశమనం పొందుతారు. ఈ రోజు ఉపవాసం ఉండి పూజ చేయడం వలన పుత్రులు కలుగుతారు అని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి. Thank you for watching this video. Please like, share and subscribe.